బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీట్ పేపర్ లీక్ కి మరో విద్యార్థి బలైంది. నీట్ రీ ఎగ్జామినేషన్ ఒత్తిడిని తట్టుకోలేక షేక్ సనా మృతి చెందింది. హైదరాబాద్లోని మియాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొంతకాలంగా నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటోంది సనా. రీ ఎగ్జామినేషన్ అంటే రీ ఎగ్జామినేషన్ గతంలో జరిగింది, మళ్ళీ పేపర్ లీక్ కారణంగా మళ్ళీ ఎగ్జామినేషన్ పెడుతూ ఉన్నారు. అయితే ఈ రీ ఎగ్జామినేషన్లో పాస్ అవుతానో లేదో అనేటువంటి భయంతో ఆ ఒత్తిడిని తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంది షేక్ సనా. ఇంట్లో ఎవరు లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడింది. తన చావుకు ఎవరు బాధ్యులు కారంటూ షేక్ సనా ఒక లేఖను కూడా రాసింది. ఉద్యోగరీత్యా తండ్రి కువైట్లో ఉంటున్నాడు షేక్ జాఫర్ హుస్సేన్. ఇక పేపర్ లీక్ నేపథ్యంలో వారి మరోసారి నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. సో ఈరోజు మళ్ళీ ఎగ్జామ్ ఉంది. ఇక్కడ నిజంగానే ఈ భారతదేశంలో చదువు అనే దానికి ఎంతలా విలువ లేకుండా పోయిందనంటే సిబిఎస్ఈ పేపర్ కరెక్షన్, ఈ నీట్ పేపర్ లీక్ అంశాలు ఒకటారెండా కొన్ని కోకొల్లుగా ఉన్నాయి సమస్యలు. సివిసెట్ నీట్ పేపర్ లీక్ అయితే ప్రతి ఏడాది ఒక్కసారని కాదు. నీట్ పేపర్ లీక్ ఎందుకైందంటే టెలిగ్రామ్ ద్వారా అంట. టెలిగ్రామ్ ఎందుకు? టెలిగ్రామ్లో పేపర్ పంపించుకున్నట్టు కాబట్టి అయిందంట. నిజంగా చూస్తుంటే సిగ్గు అనిపిస్తోంది. ఇక్కడ జరిగేటువంటి విధానాలు చూస్తూ ఉంటే 20 లక్షల మంది విద్యార్థులు వాళ్ళ జీవితాలు ఎగ్జామ్ రాసి మళ్ళీ ఎగ్జామ్ రాస్తారు. మీకు ఓట్లు అయిపోయాయి, ఎన్నికల లెక్కింపు జరిగింది, మీరు మంత్రి అయ్యారు, మంచి పదవి అనుభవిస్తున్నారు. ఒక్కసారి సడన్గా మిమ్మల్ని లేదు మళ్ళీ ఎన్నికలు పెట్టాలని పెడతారా? మీకు రిజల్ట్ వచ్చి మీరు ఎగ్జామ్ రాసి మళ్ళీ ఎన్నికలకు పోవాలంటే పోతారా? ఈ ప్రభుత్వాలు మళ్ళీ ఎన్నికలకు పోవాలి పూర్తి సమయం కాకముందంటే పోగలుగుతారా? ఆ విద్యార్థుల పరిస్థితి అంతే కదా. ఒక్కసారి ఎగ్జామ్ రాసిన తర్వాత లేదు మీ ఎగ్జామినేషన్ మళ్ళీ ఈ పలానా కారణం చేత ఇబ్బంది పడింది, మళ్ళీ ఎగ్జామ్ రాయమని ఆ విద్యార్థి ఎన్నిసార్లు అసలు తప్పిదం జరగకుండా చూడాలి కదా. ఫస్ట్ ఒక్కసారి అంటే పోయింది. ప్రతి ఏడు ఇదే జరుగుతుంది. ఇక్కడ ఫోటోలో కనిపించే అమ్మాయి 18-19 ఏళ్ళ అమ్మాయి షేక్ సనా ఎగ్జామ్ రాసింది, చాలా కాన్ఫిడెంట్గా ఉంది. నీట్ పేపర్ లీక్ కారణంగా మళ్ళీ రీ ఎగ్జామినేషన్. ఈరోజు ఎగ్జామ్ జరగబోతోంది. రాత్రి అమ్మాయి బలవన్మరణానికి పాల్పడింది. ఇటు తండ్రి షేక్ జాఫర్ కువైట్లో పనిచేస్తున్నాడు, ఉద్యోగరీత్యా పొట్ట చేత పట్టుకొని విదేశాలకు పోయిండు. ఇటు తల్లి మాత్రం ఇక్కడ హైదరాబాద్లో పిల్లలతో ఉంటూ చదివించుకుంటూ ఒకరోజు ఏదో ఇంటికి సొంతూరుకి వెళ్ళిందంట. తల్లి సొంతూరుకి వెళ్ళి అక్కడ ఉండిపోయింది. చెల్లెలతో కలిసి సనా హైదరాబాద్ మియాపూర్లో ఉంది. రాత్రి పొద్దంతా చదువుకోవడానికి అని చెప్పి తన గదిలోకి వెళ్ళినటువంటి సనా ఎంతకు తిరిగి రాకపోవడంతో తన చెల్లెలు వెళ్ళిపోయి డోర్ బద్దలు కొట్టి చూస్తే బలవన్మరణానికి పాల్పడింది. చనిపోయిన పరిస్థితి. ఎప్పుడు చనిపోయిందో తెలియదు. సాయంత్రం కల్లా ఆ చెల్లెలు చూసేంతవరకు ఆ పాప చనిపోయిన విషయం కూడా తెలియదు. ఇటువంటి సిచ్యువేషన్, ఇటువంటి మరణాలను మనం ఎదురు చూడాల్సింది. ఒక అమ్మాయి 2 అంతస్తుల భవనం నుంచి దూకింది. అంతకుముందు కొంతమంది ఇలా ఒకరికారు ఇద్దరు కాదు, వరుసగా ఈ దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. వరుసగా ఇలాంటి మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వాలకు మాత్రం ఏం పట్టరావు. కొంతమంది అంటారు దేశ సమగ్రతను దెబ్బతీస్తున్నారు. ఈరోజు మాట్లాడండి. ఎవరైతే నీట్ పేపర్ లీక్ అంశం గురించి, సిబిఎస్ఈ కరెక్షన్ల గురించి, సివిసెట్ అంశాల గురించి మాట్లాడుతున్నారో, ప్రొటెస్ట్ చేస్తున్నారో, ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పెట్టుకొని అంతా ఏకమైపోయి ధర్నాలు ఆందోళనలు చేపడుతున్నారో, శాంతియుత ర్యాలీలు తీస్తున్నారో వాళ్ళంతా దేశ సమగ్రతను దెబ్బతీస్తున్నారట. ఎవరైతే దేశ సమగ్రతని జాతీయవాదం అని చెప్పి హూ అనేవాళ్ళు ఈరోజు మాట్లాడి అమ్మాయికి సమాధానం చెప్పండి. ఈ అమ్మాయికి సమాధానం చెప్పండి. అమ్మాయి మరణానికి సమాధానం చెప్పండి. మరి ఇక్కడ కూడా మతం అంట కడతారా? ఆ అమ్మాయి హిందూ కాదు ముస్లిం అంటారా? ఆ అమ్మాయి రీ ఎగ్జామినేషన్ ఒత్తిడి తట్టుకోలేక మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో ఏం జరుగుతుందో తెలియక ఆ అమ్మాయి చనిపోయింది. ఇప్పుడు ఎవరు మాట్లాడరు. కానీ ధర్నా చేసిన వాళ్ళు, ఆందోళన చేపట్టిన వాళ్ళు మాత్రం దేశ సమగ్రతను విచ్ఛిన్నం చేసే వాళ్ళు అవుతారు. జాతీయవాదం లేకుండా వారంతా ఉగ్రవాదులు, యాంటీ నేషనల్ అవుతారు. క్వశ్చన్ చేసిన వాళ్ళు యాంటీ నేషనల్ అవుతారు. హూ అని చెప్పి మాట్లాడే వ్యక్తులు దేశ సమగ్రతను దెబ్బతీస్తామన్న వ్యక్తి రోజు మాట్లాడాలి. సో అంతెందుకు, తెలంగాణ మొన్న వచ్చి పార్టీ కార్యాలయం ఇనాగ్రేట్ చేసి తర్వాత ఏపీలో జనసేన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ మొన్న ఢిల్లీలో మాట్లాడుకొచ్చారు. దేశ సమగ్రతను దెబ్బతీస్తోంది కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి. ఈరోజు వాళ్ళు ఫైట్ చేసి నీట్ పేపర్ లీక్ అంశం గురించి. ఈరోజు అదే నీట్ కారణంగా ఒక అమ్మాయి చనిపోయింది. షీ బిలాంగ్స్ టు ఏపీ, హైదరాబాద్లో ఉంటున్నారు. సో మీరు ఎక్కడ మాట్లాడాలన్నా మాట్లాడవచ్చు ఈ అంశం గురించి. మరి ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. లేదు, ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి, కూటమిలో చాలా కీలకమైన నేతగా ఉన్నారు కాబట్టి హీ హ్యాడ్ టు బి రెస్పాండెడ్. ఆయన రెస్పాండ్ అవ్వాల్సిందే.
సో ఇక ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని నినాదం కొనసాగింది. నిన్న కూడా జంతర్ మంతర్ దగ్గర సాయంత్రం 7-8 గంటల వరకు కూడా ఆందోళన కొనసాగించింది కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళంతా కూడా కూర్చొని. తెల్లవారు చూస్తే మళ్ళీ అమ్మాయి చనిపోయింది. కేవలం నీట్ రీఎగ్జామినేషన్ ఒత్తిడి తట్టుకోలేకనే షేక్ సనా చనిపోయిందని చాలా సుస్పష్టం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, సో షేక్ సనా మరణం పైన ప్రభుత్వాల రియాక్షన్ ఏంటి? అంటే చాలా క్లియర్గా నీట్ ఎగ్జామినేషన్కి రాసి కాన్ఫిడెంట్గా ఉన్న ఈ అమ్మాయి రీఎగ్జామినేషన్లో ఒత్తిడి తట్టుకోలేక చనిపోయిందని చెప్పి తల్లిదండ్రులు చెప్తున్నారు. అదే విషయం బయటకు వస్తోంది. నిన్న కూడా అవంతి అనే ఒక అమ్మాయి వేరే ఒక రాష్ట్రంలో 2వ అంతస్తు నుంచి దూకి చనిపోయింది. వరుసగా మరణాలు సంభవిస్తున్న నీటి విషయంలో ఆ రోజు దేశ సమగ్రతను దెబ్బతీస్తున్నారు ఈ ఆందోళనకారులు అని చెప్పినటువంటి వ్యక్తులు, ఆ గొంతులు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాయి? హలో సురేష్. థ్యాంక్ యూ. మనం ఏదైతే చూస్తున్నాం కదా, వరుసగా ఈ ఒత్తిడికి సంబంధించి ఏదైతే చదువులకు సంబంధించి ఒత్తిళ్లు వరుసగా ఆత్మహత్యలు చేసుకున్నామో, తాజాగా మియాపూర్కి చెందిన అయితే వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి షేక్ సనా కూడా ఏదైతే ఈ రోజు జరగాల్సిన కొద్దిసేపట్లో నీట్ ఎగ్జామ్ రాయాల్సిన అమ్మాయి ఏదైతే ఒత్తిడి భరించలేక ఇంట్లో ఫ్యాన్ కు వేసుకొని చనిపోయిన ఆ విషయం అయితే స్థానికంగా కలకలం దొరికింది. చాలా వరకు అమ్మాయి కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఏంటంటే అమ్మాయి కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. చాలా చలాకీగా ఉన్న అమ్మాయి ఒక్కసారిగా ఇలా చేసుకోవడం జీర్ణించుకోలేని పరిస్థితి. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా, ఎందుకంటే తన సోదరితో కలిసి ఉంటుంది. తల్లి కూడా ఇటీవలనే తన పొద్దుటూరుకు వెళ్ళి కొన్ని పనుల నిమిత్తం తండ్రేమో దుబాయ్ లో పనిచేస్తున్న పరిస్థితి. సో ఒక్కసారిగా ఈ సంఘటన జరిగేసరికి చుట్టుపక్కల వాళ్ళు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. అంటే ఒత్తిడి ఏ మేరకు ఉంది. ఇప్పటికే నీటికి సంబంధించి దేశవ్యాప్తంగా ఆందోళన చెందుతున్న పరిస్థితి. సో ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో రాజీనామా చేయాలి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే వివిధ ప్రతిపక్షాలకు సంబంధించి కూడా నిరసన చేస్తున్న వ్యక్తుల్లో ఈ రోజు పరీక్ష రాయాల్సిన ఒక విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడడం అయితే నిజంగా కలిసి చేస్తున్న విషయం. ఎందుకంటే ఖచ్చితంగా తన సూసైడ్ నోట్ కూడా రాసిన దానికి సంబంధించి కూడా నా చావుకు ఎవరికి కారణం కాదు, నాకు ఒత్తిడి ఉంది, చదువుకు సంబంధించి మళ్ళీ నేను రీ ఎగ్జామ్ రాస్తే ఎట్లా ఉంటుందో అనేది ఇక ఒత్తిడితో తను సూసైడ్ చేసుకున్న పరిస్థితి చూస్తున్నాం. అంటే పిల్లలకు సంబంధించి ఎలాంటి ఒత్తిడి ఉందనేది కూడా అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు జరగాల్సిన వీటికి సంబంధించి కూడా ఇట్లాగే ఆ ఒత్తిడి ఉంటుంది అనుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు సెకండ్ టైం రాయడంతో మరి ఎవరికి ఒకసారి పరీక్షలు రాసి మళ్ళీ సెకండ్ టైం రాయాలి, మళ్ళీ రిజల్ట్ ఎట్లా వస్తుందో ఏంటో, ఫస్ట్ టైం రాసినప్పుడు బాగా రాస్తాం కదా, మళ్ళీ ఈసారి ఎట్లా వస్తుందో పేపర్ ఒక ఒత్తిడి మాత్రం ఖచ్చితంగా పిల్లల్లో కనబడుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా మానసిక నిపుణులు కూడా విద్యార్థులకు సంబంధించి చాలా వరకు గైడెన్స్ ఇస్తున్నారు. పిల్లల్ని కూడా తల్లిదండ్రులను కనిపెట్టుకుంటూ ఉండాలి ఎగ్జామ్స్ టైంలో. మనం గతంలోనే చూసాం, ఏదైనా 10th క్లాస్ రిజల్ట్స్ కానీ ఇంటర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు వెంటనే పిల్లలు సూసైడ్ చేసుకునే సంఘటనలు చాలా వరకు చూస్తున్నాం. సో ఖచ్చితంగా రిజల్ట్స్ టైంలో, ఎగ్జామ్స్ టైంలో పిల్లల్ని కనిపెట్టుకుంటూ ఉండాలి. ఇటు టీచర్స్ కానీ ఇంట్లో పేరెంట్స్ కానీ ఖచ్చితంగా వాళ్ళని కనిపెట్టుకుంటూ ఉండాలి. వాళ్ళ మానసిక ఒత్తిడి గురి కాకుండా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని చెప్పేసి ఎప్పటికప్పుడు చెప్తున్నప్పటికీ పిల్లలకు సంబంధించి మాత్రం ఒత్తిడిలో ఇలాంటి ఘటనలు చేసుకోవడం సర్వసాధారణం అయిపోయిందని చెప్పొచ్చు. రైట్. సో థ్యాంక్ యూ సురేష్. మొత్తంగా నీట్ ఎగ్జామ్ మరి కాసేపట్లో నిర్వహించబోతున్న తరుణంలో, నిన్న మాక్ డ్రిల్ జరిగింది, ఈరోజు ఎగ్జామ్ మరి కాసేపట్లో నిర్వహించబోతున్న తరుణంలో అమ్మాయి ఒత్తిడి తట్టుకోలేక తన గదిలోకి వెళ్ళి చదువు పేరుతో చదువుకున్నట్టుగా చెప్పి ఎవరు లేని సమయంలో వల్లమరణానికి పాల్పడింది. నిన్న ఏకంగా నాగపూర్లో మరో విద్యార్థికి అబుదాబిలో సెంటర్ పడింది, దుబాయ్. దీనికి నీట్ అధికారులు చెప్తున్న మాట ఏంటి, ఎన్టీఏ చెప్తున్న మాట ఏంటి? ఆ అబ్బాయి ఆప్షన్స్ని క్లిక్ చేసుకున్నప్పుడు అబుదాబిని సెలెక్ట్ చేసుకుని, పిచ్చోడు ఎవడైనా ఆప్షన్ ఎట్లా పెట్టారు? నాకు హైదరాబాద్లో నేను తెలంగాణలో లాస్ట్ సెట్ రాయాలనుకున్నా, తెలంగాణలో నేను ఎంసెట్ రాయాలనుకున్నా, తెలంగాణలో ఇంకేదైనా ఎగ్జామినేషన్ పీజీ సెట్ రాయాలనుకున్నా, నాకు సెంటర్ ఎక్కడ తెలంగాణ ఆప్షన్స్ చూపించినప్పుడు ఆన్లైన్లో అబుదాబి చూపిస్తుందా, నాకు అమరావతి చూపిస్తుందా? కాదు కదా. మహారాష్ట్ర చూపిస్తుందా, పూణే చూపిస్తుందా? అబుదాబి ఆప్షన్ ఎలా చూపించింది అంటే అక్కడ టెక్నికల్ ఫాల్ట్స్ ఉన్నట్టే కదా. సో ఇటు సమర్థించుకుంటోంది ఎన్టీఏ తనను తాను.